आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। सरकारी स्कूलों में तालीमी मेयार को बेहतर बनाने के मकसद से महबूबनगर फर्स्ट के ज़ेर एहतमाम मुंतखब तालीमी रज़ाकारों के लिए 3 रोज़ा खुसूसी तरबियती प्रोग्राम का आगाज़ हो गया। सरकारी विप व महबूबनगर के रुकन असम्बली अनम सिवास रेड्डी की तालीमी शोबे में खुसूसी दिलचस्पी के तहत गुज़िश्ता तालीमी साल में 35 सरकारी स्कूलों में तजुर्बाती तौर पर तालीमी रज़ाकारों का निज़ाम शुरू किया गया था, जिसके मुस्बित नताइज सामने आए। तलबा की हाज़िरी में इजाफ़ा, तालीमी सलाहियतों में बेहतरी और कमज़ोर तलबा पर खुसूसी तवज्जो इस प्रोग्राम की नुमायाँ कामयाबियाँ रहीं। इन नताइज की बुनियाद पर रवां तालीमी साल इस प्रोग्राम को महबूबनगर असम्बली हल्के के 100 सरकारी स्कूलों तक वसअत दी गई है। इस मकसद के लिए तालीम याफ्ता ख़वातीन उम्मीदवारों से दरख्वास्तें तलब करके खुसूसी दाखिला इम्तहान और इंटरव्यू के ज़रिए 100 रज़ाकारों का इंतखाब किया गया। 8 ta 10 अगस्त महबूबनगर फर्स्ट के तरबियती मरकज़ में जारी 3 रोज़ा तरबियती प्रोग्राम के दौरान रज़ाकारों को तदरीसी तरीक़ाकार, तलबा की नफ्सियाती कैफियत को समझने, मज़ामीन पर अबूर, डिजिटल लर्निंग और दीगर तालीमी उमूर पर माहिर असातिज़ा की जानिब से तरबियत फराहम की जा रही है। महबूबनगर फर्स्ट के निगरान गुंडा मनोहर की निगरानी और वंदे मातरम फाउंडेशन के कोऑर्डिनेटर रविंदर रेड्डी की ज़ेर निगरानी पहले रोज़ की तरबियती सरगर्मियाँ अंजाम पाई। रज़ाकारों ने भी जोश व खरोश के साथ तरबियत में हिस्सा लिया। मुंतज़मीन और माहिरीन तालीम ने उम्मीद ज़ाहिर की कि इस प्रोग्राम के ज़रिए सरकारी स्कूलों के तालीमी मेयार में मज़ीद बेहतरी आएगी और गरीब व देही तलबा को मेयारी तालीम के बेहतर मौक़े फराहम होंगे। గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల జీవితాలను ప్రభుత్వ టీచర్లతో పాటుగా విద్యా వాలంటీర్లను ఇచ్చి కొంత వాళ్ళకు ఉపయోగపడే విధంగా బేసిక్స్ నుంచి నేర్పించుకుంటూ ఇవాళ 100% అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరము 30 స్కూళ్లకు గాను 34 మంది విద్యా వాలంటీర్లను తీసుకొని మేము కార్యక్రమం స్టార్ట్ చేశాం. 8 నెలలు నడిచింది. ఆ 8 నెలల్లో ఎన్నడూ లేనట్లుగా జిల్లాలో ఈసారి ఎన్ఎంఎంఎస్ 60 సీట్లు సాధించగలిగినాము. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే మేము 100% స్టార్ట్ చేసిన తర్వాత 7% పెరిగింది. 81 ఉన్నది 88% పెరిగింది. అదేవిధంగా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్ మహబూబ్నగర్కు వచ్చింది కాబట్టి ఇక్కడ మన విద్యార్థులు చదవాలనే ఒక సొంత నిర్ణయంతో మేము 100% కార్యక్రమం స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈసారి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపుగా 130 వరకు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడం జరిగింది. ఇది మొత్తం 100% కాన్సెప్ట్ ద్వారానే సాధ్యమైందని బలంగా నమ్ముతున్న మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈసారి 30 స్కూళ్ళు కాదు, ఏకంగా మనం 100 స్కూళ్ళు తీసుకుందాం, 100 వాలంటీర్లను పెడదామని చెప్పిండు. దీంట్లో భాగంగా గత నెల ఈ వాలంటీర్ల కొరకు నోటిఫికేషన్ ఇచ్చాము. వాళ్ళంతా వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. దాదాపు 380 మంది దాకా ఎగ్జామ్ రాయడం జరిగింది. వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము 100 మంది వాలంటీర్లను సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్లకు విద్య లోపల మెళకువలు నేర్పించుకోవాలని చెప్పేసి ప్రభుత్వ టీచర్లను తీసుకొని వచ్చి ఇక్కడ 3 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని పెట్టినాము. దాంట్లో మొదటి రోజు ఇవాళ ఎంతో విజయవంతంగా నడుస్తుంది. దీని తర్వాత 3 రోజుల తర్వాత మేము అధికారికంగా ప్రభుత్వ బళ్ళల్లో 100% అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నాం. నా పేరు రవీందర్ రెడ్డి, వందే మాతరం జిల్లా కోఆర్డినేటర్ను. ఈ 100% సంబంధించిన కార్యక్రమము మహబూబ్నగర్ ఫస్ట్ ఎమ్మెల్యే గారి సహకారంతో మహబూబ్నగర్లో 100 పాఠశాలలు ఈ సంవత్సరం తీసుకున్నాం. గత సంవత్సరం 35 పాఠశాలలో హై స్కూళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం హై స్కూళ్ళతో పాటు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన 75 మంది వాలంటీర్లు లాస్ట్ మంత్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయ్యి మొన్న ఆగస్టు 1 నుంచి పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ టీచర్లకు ప్రాథమిక శిక్షణ అవసరమని ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ సహకారంతో ఈరోజు 12 మంది టీచర్ల సహకారంతో ప్రాథమిక టీచర్లకు మరియు హై స్కూల్ టీచర్లకు శిక్షణ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా 100%లో గ్రూపులుగా తయారు చేసి పిల్లలకు చదివించే భాగంగా ఉంటుంది. ఆ గ్రూపులలో లిటిల్ లీడర్, లిటిల్ టీచర్, బడ్డీ ఫ్రెండ్స్ అనే కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణ రేపు ఎల్లుండి విద్యా వాలంటీర్లకు లిటిల్ లీడర్ని ఎలా తయారు చేయాలి, లిటిల్ టీచర్స్ని ఏ విధంగా ఉండాలి, బడ్డీ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండాలి, విద్యా వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు ఉండాలి, పేరెంట్స్తో ఎలా వాళ్ళని కలుసుకోవాలి,
పిల్లలు రెగ్యులర్గా రావాలంటే పేరెంట్స్ సహకారం ఎలా తీసుకోవాలి, పీటీఎంకు పేరెంట్ టీచర్స్ మీటింగ్కు పిల్లల్ని ఏ విధంగా, తల్లిదండ్రులను ఏ విధంగా రప్పించాలి, వీటన్నిటిపైన విద్యా వాలంటీర్లకు 3 రోజుల శిక్షణ ఉంటుంది. మొదటి రోజులో భాగంగా సబ్జెక్టు పైన మన అకాడమిక్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు శిక్షణ ఇస్తున్నారు. రేపటి నుంచి రవీందర్ సార్, వందే మాతరం రవీందర్ గారు మరియు ఎమ్మెల్యే గారు రేపటి నుంచి కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో ఈ యొక్క 100% యొక్క మొత్తం మిగతా అంశాలన్నిటినీ శిక్షణలోకి తీసుకొని విద్యా వాలంటీర్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయించిన తర్వాత పాఠశాలలకు పంపించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మా గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ 100% అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా 100 మంది వాలంటీర్ను తీసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు 50 మంది ప్రైమరీ స్కూల్కి, 50 మంది హై స్కూల్కి. అయితే ఇక్కడ ఈ 3 రోజుల శిక్షణ ఇక్కడ 8, 9, 10వ తేదీలలో 3 రోజుల శిక్షణ జరుగుతుంది. దానికి మేము పాఠశాల విద్యాశాఖ తరఫున ఒక 12 మంది టీచర్లము స్వచ్ఛందంగా మా డిఓ మేడము మాకు ఇక్కడ వర్క్ అంటే మీ యొక్క సర్వీసెస్ ఇవ్వండి అని చెప్పినందుకు ఇక్కడ వచ్చి వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాము. హై స్కూల్ వాళ్ళకి చేసేటటువంటి వాలంటీర్స్ ఏంటంటే ఒక 8వ తరగతి వాళ్ళకి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS అనేటటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్లో చదివే బీద పిల్లల కోసము గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన పిల్లలకి ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు వస్తాయి. అట్లా 4 సంవత్సరాలు వస్తాయి. సో ఆ స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు మంచిగా చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ప్రతిదానికి కూడా విద్యాపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి ఎమ్మెల్యే గారు మన పిల్లలకి అందాలి ఈ స్కాలర్షిప్ అనే ఉద్దేశంతోన మంచి కోచింగ్ అనేటటువంటిది ఈ వాలంటీర్స్ ద్వారా ఆ పిల్లలకి ట్రైన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు. సో దానికి ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పేసి మేము ఇక్కడ వాళ్ళకి గైడ్ చేస్తాము. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఒక మంచి క్యాంప్ జరిగింది, ఎమ్మెల్యే గారు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా మేము క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా పిల్లలు దాదాపు ఒక 50 అంటే మన జిల్లా మొత్తంలో ఒక 60 నుంచి 70 స్కాలర్షిప్స్ మాత్రమే ఉంటాయి. 50 దాకా 50కి పైన ఆ క్యాంప్ అటెండ్ అయిన పిల్లలకు కూడా వచ్చినాయి. సో దాని ద్వారా ఆ పిల్లలకు లాభం చేకూరుతుంది. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా మంచి మా స్కూల్ నుంచి స్కాలర్షిప్ సెలెక్ట్ అయినని ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూరుతుంది. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఈ 3 డేస్లో ఫస్ట్ డే NMMSకి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎట్లా వాళ్ళని ప్రిపేర్ చేయాలనేది ట్రైనింగ్ జరుగుతుంది. దీంట్లో మేము వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం. బేగం, నేను లాస్ట్ ఇయర్ నుంచి 100%లో వాలంటీర్ లాగా చేస్తున్నా. ఈరోజు మేము ఇక్కడ ట్రైనింగ్ అని వచ్చినాము. లాస్ట్ ఇయర్ మేము అందరం వాలంటీర్స్ చాలా శ్రద్ధగా మేము మనస్ఫూర్తిగా వర్క్ చేసినందుకు రిజల్ట్ 100% అనేది వచ్చింది. ఈసారి కూడా సార్ మంచిగా రావాలన్నట్లు మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ 32 మెంబర్స్ ఉంటే ఈసారి 100 మందిని తీసుకున్నారు. ప్రైమరీ స్కూల్లో 50 మంది, మా దాంట్లో 50 మందిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే బాగా చెప్పగలుగుతారని ఈరోజు ట్రైనింగ్ ఇచ్చారు. మార్నింగ్ నుంచి మేము పిల్లలకి NMMSలో ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్తే బాగుంటుంది అన్నట్లు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే మేము లాస్ట్ ఇయర్ మేము నేర్చుకుంటూనే 100% అంటే కూడా మాకు తెలియనప్పుడు మేము జాయిన్ అయినాము. మేము నేర్చుకుంటూ పిల్లలకు నేర్పించినాము. 10th క్లాస్ వాళ్ళకు ఏ విధంగా చదవాలి మేము ప్రాపర్గా 10th వాళ్ళపైన దృష్టి పెట్టి, అదేవిధంగా 7th 8th వాళ్ళను చదవనికి రాయనికి రాని వాళ్ళని చూసుకున్నాము. 8th క్లాస్ వాళ్ళకి NMS కోసం వాళ్ళకు NMS అంటేనే కొన్ని స్కూల్లో తెలియని వాళ్ళకు కూడా మేము NMS అప్లై చేయించి వాళ్ళతోనే NMS రాపించి వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే విధంగా వాలంటీర్స్ చూసుకున్నారు. అవన్నీ బాగున్నందుకే మళ్ళీ సార్ కంటిన్యూషన్లో చేసి ఇప్పుడు ఇంకా కొంతమంది వాలంటీర్లను పెంచడం జరిగింది. మేమేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్క స్కూల్లో ఒక చిన్న వాలంటీర్ లాగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఏ వాలంటీర్ కూడా ఎలాంటి తప్పు చేయకుండా మంచి పేరు తెచ్చుకున్నాము. అందువల్లనే మేము సార్ మా గురించి అమెరికాలో వెళ్ళి కూడా మా గురించి 100% గురించి చెప్పడం జరిగింది, వాలంటీర్స్ల గురించి. అందుకే NM సార్కి చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఈసారి మొత్తం 100 స్కూల్స్ తీసుకున్నారు. ఆ 100 స్కూల్లో 50 ప్రైమరీ స్కూల్స్, అంటే మా ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ 2 కలిపి 50 ఉన్నాయి. హై స్కూల్స్ ఒక 50 ఉన్నాయి. అయితే ప్రధానంగా 3 డేస్ శిక్షణ. ఇప్పుడు మేము ప్రధానంగా వర్క్ చేస్తున్నది ఎవరి కోసం అంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి రాయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని చదివించడం. ఆ చదివించడంలో ఇక్కడ మాకు టీచర్స్ వచ్చేసి ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఇక్కడ చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళకి గ్రూప్స్ చేయడం అవి మాకు అవగాహన ఉంది, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం కదా, వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే గ్రూప్స్ ఎలా చేయాలి, వాళ్ళని ఎలా చదివించాలి, అందులో లిటిల్ టీచర్ ఎలా ఉంటారు, లిటిల్ లీడర్ని ఏ విధంగా తీసుకోవాలి, బడ్డీ ఫ్రెండ్స్ని కూడా చేస్తాం. అంటే వాళ్ళిద్దరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే అంశాలపైన ఈ 3 డేస్ అనేది ఇక్కడ శిక్షణ జరుగుతుంది. మామ్నార్లో 100% అంటే ప్రధానంగా 100% అంటే 100% రిజల్ట్ తీసుకురావడానికి అందులో ప్రభుత్వ బడుల్లో
చదువుకోవడానికి వెనుకబడి ట్యూషన్లకు పోలేని పిల్లలకి ఉదయం 1 గంట, ఈవినింగ్ 2 గంటలు అడిషనల్గా ట్యూషన్ వెళ్ళకుండా ఇదంతా కూడా మేము చూసుకుంటాం. అందులో గ్రూప్స్ చేయడం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఒక్కరమే ఒక స్కూల్లో 100 మంది ఉంటే ప్రాబ్లం అవుతుంది. కానీ ఆ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి ఏమైనా డిస్కషన్స్లో కొంతమందికి ఎవరు కొంతమంది చదవని వాళ్ళు అందరినీ కలిపి చేస్తాం. అందరిని ఒకే దగ్గర కాకుండా చేసి ఆ చదవని వాళ్ళకి చదివే వాళ్ళ దగ్గర హెల్ప్ చేయించడం, వాళ్ళకున్న డౌట్స్ మేము క్లారిఫై చేయడం, మా దగ్గర కానివి ఉంటే టీచర్స్తో అట్లా చేయించడం కోసం అంతా కూడా మేము కృషి చేస్తున్నాం. అంటే ఒక చదివే విధానంలో మార్పులు తీసుకురావాలనే దాంట్లో ఇది. అందులో ఈ ఇయర్ స్కూల్స్ పెంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి కూడా బేసిక్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వ బడుల్లో. అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలంటే ప్రైమరీ సెక్షన్ నుంచి అయితేనే బాగుంటుంది అనే దాంట్లో మేము కూడా లాస్ట్ ఇయర్ సూచనలు చేస్తే దాని ప్రకారంగా ఈసారి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రధానంగా అంటే పునాది బాగుంటేనే, అంటే బేస్మెంట్ బాగుంటేనే పైన బిల్డింగ్ బాగుంటుంది. కాబట్టి ప్రైమరీ సెక్షన్ బాగుంటే హై స్కూల్కి వచ్చినప్పుడు నాణ్యత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మా మొత్తం వాలంటీర్స్ ఆ విధంగా తయారు చేయడం కోసం అంటే ప్రభుత్వ టీచర్లకు మేము సహాయంగా ఉండాలని, ఆ టీచర్స్ మాకు ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఏంటి అనే దాని మీద మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అబ్దుల్ ముస్తాక్, జిహెచ్ఎస్ పోలీస్ లైన్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ వాలంటీర్స్కు ట్రైనప్ చేయడం జరుగుతుంది. 100 మంది మొత్తం వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా మెయిన్ టీచర్స్తో పాటుగా సపోర్టింగ్ టీచింగ్ అనేటటువంటి జరగాలి అన్నట్టుగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. వీళ్ళకు మేము ట్రైనప్ చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా 8th క్లాస్ వాళ్ళకి NMMS షీట్స్ తయారు చేస్తున్నాము. అంటే NMMS అనేటటువంటిది సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులకు 12,000 రూపాయలు వస్తాయి. అయితే దీనికి కోచింగ్ ఇవ్వడానికి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, మామూలుగా వాళ్ళకు వాలంటీర్స్ను పంపిస్తే ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేయాలి అనేటటువంటి విషయం తెలియదు. కాబట్టి మమ్మల్ని ట్రైనర్స్గా ఉంచి వాళ్ళతోటి ప్రతిరోజు ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు, వాళ్ళ మీద ఎటువంటి వర్క్షీట్స్ తయారు చేయడం అనేటటువంటి దాని మీద మేము ట్రైనప్ చేస్తున్నాము. ఆ వర్క్షీట్ వాళ్ళకు స్కూల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మేము క్లాసెస్ చెప్పిన తర్వాత దాని మీద ప్రతిరోజు టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అనేటటువంటి జరుగుతాయి. ఆ టెస్ట్ మొత్తం నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ మొత్తం ఈ ట్రైనింగ్లో మేము ఇవ్వడం జరుగుతుంది సార్.